ఆపదలో ఉన్న మహిళలు బాలికలను రక్షించేందుకు మహిళా రక్షణ దళం శక్తి యాప్లను పనిచేస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలియజేశారు. మహిళా రక్షణ దళ వాహనాలను ఆయన ప్రారంభించారు. 112 కాల్ సెంటర్ అలాగే శక్తి యాప్కు ఇచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇక మహిళా భద్రత విషయంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామంటున్న ఎస్పీ నరసింహకిషోర్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మహిళలు బాలికలు రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శక్తి యాప్ని మొత్తం విస్తృతంగా పరుస్తున్నారు. రాజమండ్రిలో ఇక్కడ ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో చూసినట్లయితే ఇప్పుడు ప్రత్యేకించి శక్తి యాప్ని ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రత్యేకంగా శక్తి అంటే ఉమెన్స్ అలాగే బాలికలకి సంబంధించిన ఒక వ్యాన్ని తయారు చేశారు ప్రత్యేకించి. అలాగే ఒక బస్సును కూడా మహిళా రక్షక బస్సును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడైతే బాలికలు ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో కనుక కంప్లైంట్ చేసినట్లయితే వెంటనే శక్తి టీం అక్కడ వెళ్ళి వారిని రక్షించడానికి వారికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే కాపాడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఎస్పీ నరసింహకిషోర్ చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు అంటే మహిళా రక్షక పేరుతోటి రాజమండ్రిలో ఇప్పటికే అనేక టీంలు ఏర్పాటు చేసి మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టారు. దీని మీద మనతో మాట్లాడటానికి ఎస్పీ నరసింహకిషోర్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ శక్తి యాప్ని ఇక్కడ విస్తృతంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు? మహిళా రక్షక పేరుతోటి మీరు పెట్టిన ఇది ఎట్లాగా దోహదపడుతుంది మహిళలకి? ఇది మహిళా శక్తి యాప్ కానీ శక్తి టీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి జరిగినటువంటి మార్చి 8ని జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మహిళల రక్షణకి ప్రయారిటీ ఇస్తూ టేకప్ చేసినటువంటి ప్రోగ్రాం. అలాగే డీజీ గారి ఆదేశాల మేరకి ప్రతి జిల్లాలో కూడా ప్రతి సబ్ డివిజన్లో ఒక శక్తి టీం ఉండాలి, వాళ్ళకు వెహికల్ ఉండాలి. అలాగే జిల్లా స్థాయిలో ఒక 2 టీమ్స్ ఉండాలి. ఇవి విస్తృతంగా ఎక్కడెక్కడైతే ఉమెన్కి సంబంధించి ఈవ్ టీజింగ్ జరుగుతుంటుంది, లేకపోతే అఫెన్సెస్ జరుగుతుంటాయి, ఈ స్లమ్స్లో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఆ ఏరియాల్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మఫ్టీలోనే ఉంటారు, ఎక్కడో దూరంగా బండి పెట్టుకొని తిరుగుతా ఐడెంటిఫై అయిన వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేస్తారు ఇనీషియల్గా. అదర్వైజ్ హార్డ్ కోర్ క్రిమినల్స్ ఎవరైనా సరే మహిళలకి కానీ బాలికలకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలిగించినా వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. దీంట్లోనే భాగంగా బాలికలు ఎవరైతే ఉన్నారో మైనర్ గర్ల్స్ రాజమండ్రి టౌన్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా సెన్సిటైజేషన్, మహిళలకి బాలికలకి ఎవరైనా ఐసోలేటెడ్గా కనిపించినా లేకపోతే డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి సివిలియన్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వీ విల్ గో. అలాగే 112 కాల్కి సంబంధించి మహిళలకి సంబంధించి 112 ట్యాబ్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా హై ప్రయారిటీ కింద వచ్చేవన్నీ కూడా అటెండ్ అవుతారు. దీంతోపాటు పోలీస్ స్టేషన్లో 2 వీలర్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మినిమం టైంలో పోలీస్ మా డీజీ సార్ చెప్తుంది ఏంటంటే మినిమం టైంలో మనము అటెండ్ అవ్వాలి కాల్కి. అంటే అర్బన్ ఏరియా అయితే ఇంచుమించు 6 to 7 minutes మధ్యన, అలాగే రూరల్ ఏరియాస్ అయితే 10 minutesలోగే వెళ్ళాలి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అని చెప్తున్నారు. సో అందులో భాగంగా ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. దీనికి ప్రజల సహకారం కూడా కావాలి. ఎక్కడైతే మహిళలు అలాగే బాలికలు డిస్ట్రెస్లో ఉంటారు, ఐసోలేటెడ్గా తిరుగుతుంటారు పార్క్స్లో, వాటిలో ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే వీ విల్ గో దేర్ అండ్ వీ విల్ రెస్క్యూ దెమ్. అలాగే ఈ శక్తి యాప్ కూడా ఉంది, దాన్ని కూడా ఎక్కువ మంది ఇప్పుడు కొత్త ఫీచర్స్తో చాలా ఫీచర్స్తో ఒకసారి మీరు అమ్మాయిలు ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ కానీ దాంట్లో ఫీడ్ చేస్తే ఎక్కడైనా వాళ్ళకి డిస్కనెక్ట్ అయితే ఇమీడియట్గా దానికి ఒక పాపప్ వస్తుంది ఇక్కడికి హెడ్ క్వార్టర్కి, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు పోలీస్ స్టేషన్ లెవెల్లో. సో ఆల్ దీస్ న్యూ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద కమ్యూనిటీ టు రెస్పాండ్ అండ్ యూటిలైజ్ దిస్ సర్వీస్ అండ్ లెట్ us సేఫ్గార్డ్ గర్ల్, చైల్డ్ అండ్ ఉమెన్. అంటే ఇప్పటివరకు ఇప్పుడు శక్తి యాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? మొన్నే లాంచ్ చేశారు కాబట్టి మళ్ళీ కొత్త ఫీచర్స్తో వచ్చింది. మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గివ్ ఎ డ్రైవ్, అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. దానికి కలెక్టర్ గారు కూడా ICDS టీమ్స్ పెట్టి ఆల్ ఏరియాస్లో చేస్తాం. ఇప్పుడు మహిళా రక్షకే అంటే మీరు ముందు నుంచి కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాంటి కంప్లైంట్లు వస్తున్నాయి, ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, దాంట్లో పరిష్కారం ఎట్లా ఉంది? మహిళలు బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు, చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్ బేసిక్గా ఈ సోషల్ మీడియాకి బాగా అట్రాక్ట్ అయ్యి పేరెంట్స్ పాపం ఇన్నోసెంట్ ఉంటారు కొన్ని దగ్గరలో, చాలా చదువుకొని వాళ్ళు ఉంటారు. అక్కడ ఉండే పిల్లలు చదువుకొని
ఎవరో మోసకారి మాటలు విని రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు నమ్మి బయటకు వచ్చి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. దాంతోపాటు మదర్ లేని చిల్డ్రన్ ఉన్న దగ్గర లేకపోతే అక్కడక్కడ కూడా ఈ పోక్సో కేసెస్ అవుతున్నాయి మన దగ్గర. సో దీస్ ఆర్ ది టూ థింగ్స్. వాటిని అడ్రస్ చేయడానికి మనం పోలీస్ ప్రయత్నం చేస్తున్నాం. మిస్సింగ్ కేసులు అయితే ఇమీడియట్ ట్రాక్ చేస్తున్నాం. దానికి ఒక ప్రోటోకాల్ పెట్టాము. అలాగే డీజీ సార్ కూడా ఐజీ సార్ కూడా పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈవెన్ సమ్ టైమ్స్ ఏదైనా ఇబ్బంది వస్తే ఈవెన్ ఎస్పీ షుడ్ గో టు ది సీన్. సో అంత సెన్సిటివిటీ మనం పెంచుతున్నాం. కాబట్టి వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితే టు సేఫ్ గార్డ్ ది మైనర్ గర్ల్ అండ్ ఉమెన్. రాజమండ్రిలో మీరు చూస్తే 10th తర్వాత ఎక్కడైనా అన్ఐడెంటిఫైడ్ అక్కడెక్కడో ఒక దగ్గర కూర్చొని ఉంటే పబ్లిక్ కూడా అడగాల, అమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు. ఈ మధ్యన ఒక 2-3 ఆటో డ్రైవర్స్ మా దగ్గర తీసుకొచ్చి మైనర్ గర్ల్స్ని అప్పచెప్పారు. సో దట్స్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ షుడ్ ఇంప్రూవ్. పబ్లిక్లో వస్తే అప్పుడు సేఫ్గా ఉంటుంది సొసైటీ. దట్ ఈస్ వాట్. థ్యాంక్ యూ. ఇది ఎస్పీ నరసింహకిషోర్ గారు చెప్తున్నది. ఏదైతే మహిళల రక్షణ కోసం, బాలికల రక్షణ కోసం ఈ మహిళా రక్షక్ మొత్తం మల్టీ టీంలో తిరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అలాగే శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో కనుక వివరాలని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో పొందుపరిస్తే ఏదైనా అందులో అనుకోకుండా అభ్యంతరం సంభవిస్తే వెంటనే రెస్పాండ్ అవడానికి ఉంటుంది. ఎక్కడైనా ఒక ఇష్యూ 112కి కనుక కాల్ చేసినట్లయితే 5 నుంచి 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుని ఆ కేసుని టేకప్ చేసే విధంగా తమ సిబ్బంది ఉన్నారని చెప్తున్నారు. అయితే మహిళలు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నా కానీ, లేదా ఎక్కడైనా ఒంటరిగా కూర్చుని బాలికలు ఉన్నప్పుడు కానీ వారు ఏంటి ఎక్కడ అనేది కూడా పబ్లిక్ కూడా ఆరా తీయాలని చెప్తున్నారు. మొత్తానికి ఈ మహిళల రక్షణకి సంబంధించి అన్ని విధాలుగా పోలీస్ వ్యవస్థ చర్యలు చేపడుతుంది. మహిళలకి అండగా ఉంటుంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు శక్తి యాప్ని జనంలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి ఇది అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. దీని ద్వారా మహిళలకి బాలికలకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఎస్పీ నరసింహకిషోర్ చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి. కేపీహెచ్బీలోని హాస్టల్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి చెందిన చంద్రశేఖర్